اللهم اغفر هذه الخاصة للكبير الجنة واحفظه من سخطك وغضبك والنار. اللهم ادخله الجنة الفردوس واعيذه من عذاب النار. अल्लाह रहम का करम का तेरे बुलावे को लबैक कहकर तेरे पास हाजिर हो जाते हैं. अल्लाह हमारे हजरत क़िबला ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు ముస్లింల ఆర్థికవేత్త ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాబ్ గారు యొక్క సేవలు ఆజారామం. వారు యొక్క మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవా రంగానికి తీరని లోటు. ప్రముఖ ఇస్లామియా పండితుడు, ఇస్లామియా న్యాయ నిపుణుడు, 60 ఏళ్లకు పైగా ఇస్లామియా విద్య, ఖురాన్, హదీస్ బోధనలతో గడిపిన ఆయన మదర్సాలో సేవలు అందించారు. 50 ఏళ్ళుగా రాష్ట్ర తబ్లిగే జమాత్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2008 నుంచి రాష్ట్ర జమియత్ ఉలమాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. నెల్లూరులో 50 ఏళ్ల క్రితం అరబిక్ కాలేజీని ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పటి నుంచి దాని వ్యవస్థాపకుడిగా వారే కొనసాగుతున్నారు. జీవితాంతం ఇస్లాం మత ప్రబోధకుగా పనిచేసిన మౌలానా ముఫ్తీ అబ్దుల్ నెల్లూరు జిల్లాలోని తొలి ముఫ్తీగా గుర్తింపు పొందారు. ఆయన మరణం ఇస్లాం మతానికి, వేలాది మంది ఇస్లాం విద్యార్థులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కోరాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ అరబిక్ కాలేజీ కానీ ముస్లిం ఇస్లామిక్ రిఫార్మర్గా పేరు పొందిన, ఇక్కడే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రిఫార్మర్గా పేరు పొందిన మన ముఫ్తీ లేకపోవడం మనలో చాలా బాధాకరం. ఒకటే అందరికీ చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్సు మీరు కోల్పోయినా మా బోటలు అందరం మీతోటే ఉన్నాము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఎటువంటి సమస్యలున్నా ఏదున్నా ముందు రోజుల్లో మీ అందరూ కూడా అన్నాదమ్ముళ్ళుగా చూసి మమ్మల్ని మీరు మా దగ్గరికి ఎప్పుడైనా వచ్చి ఎటువంటి ఇబ్బందులున్నా వచ్చి ముందుకు రావచ్చు. ఇటువంటి మనిషిని మనం కోల్పోవడంతో మీరందరూ కూడా ఎప్పుడు కూడా బాధపడకుండా ముందుకు పోయేటట్టుగా చూడండి. ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారు నిన్న స్వర్గీయులయ్యారు. నిజంగా మాకు తీరని లోటు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా కమ్యూనిటీ లెవెల్లో, రిలీజియస్ లెవెల్లో ఎటువంటి చిన్న మాకు ఏదైనా ఒక విషయం పైన డౌట్ వచ్చినా సమస్యని ఎలాగా ఇస్లామిక్ షరియా ప్రకారం ఎలాగా సాల్వ్ చేయాలంటే మా అందరికీ ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారు ఒకరే దిక్కుండేవాళ్ళు. నేను ఈ మద్రసా పక్కనే పుట్టాను. నా వయసు 12 దాకా ఇక్కడనే ముఫ్తీ గారు ఒళ్ళో ఆడుకుంటున్నాను నేను వాళ్ళ బిడ్డలతో పాటు. రోజు ఆయన మరణించిన రోజు నేను ఊర్లో లేకపోవడం నా జీవితంలో ఒక పెద్ద విషయాన్ని మిస్ అయినంత బాధ కలిగించింది. మరి ఒక పక్క వాళ్ళ కుమారుడు, అల్లుడు ఇద్దరికీ అల్లా ఈ యొక్క ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. ఆయన లెగసీ జీవితం మొత్తం ఈ సమాజం కోసం, సమాజంలో అన్ని వర్గాలు, ఉదాహరణకి రాజకీయం చెప్తే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చినా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆయన ఏ రాజకీయంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాదు. అంత పయాస్గా ఉన్న వ్యక్తి. అటువంటి ఆయన పెద్ద ఆయన మా మధ్యలో లేరు. ఆ యొక్క లెగసీని వీళ్ళిద్దరు భుజాల పైన ఉంది. మాకు అత్యంత ఆప్తులు, అన్ని విధాల వ్యక్తిగతంగా మాకు ఎప్పుడు కూడా ఆశీస్సులు ఇచ్చిన వ్యక్తి ముఫ్తీ సాబ్ లేని లోటు నిజంగా కూడా తీరలేనిది. అదేవిధంగా ఏదైతే ముఫ్తీ సాబ్ చేశారో ఇస్లామిక్ మతాన్ని కానీ అదేవిధంగా మిగతా ఎంతోమందికి
విద్యని అన్ని విధాల ఇచ్చిన వ్యక్తి. ఆయన ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా వారు ఏదైతే అనుకున్నారో ఇప్పటికే అన్నీ సాధించారు. ఇంకా సాధించే విధానంలో అటు వారి కుమారుడికి కానీ వారి అల్లుడికి కానీ అన్ని విధాల మేము తోడుగా ఉంటామని నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన శాసనసభ్యులు సేరెండ్ పక్షాన తెలియదు.